హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. భారతదేశంలో చాలామంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు, ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఎందుకని ఆంధ్రప్రదేశ్కే పంచాయతీరాజ్ శాఖకి ఇంత అందం వచ్చింది, ఇంత గొప్ప గౌరవం వచ్చింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారండి. భారతదేశానికి 77 సంవత్సరాలకు పైగా అయింది మనకి దేశానికి స్వాతంత్రం వచ్చి. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతోమంది మంత్రులు వచ్చారు వెళ్ళారు. పోనీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వచ్చిన తర్వాత ఎంతోమంది మంత్రులు అయ్యారు కదా. పంచాయతీరాజ్ శాఖ మంత్రుల గురించి మాట్లాడుకుందాం. ఎంత అద్భుతంగా ఆ శాఖలో పని చేయొచ్చా, ఎంత అద్భుతాలు సృష్టించచ్చా, గిన్నీస్ వరల్డ్ రికార్డులు పంచాయతీరాజ్ శాఖలో కూడా చేయొచ్చా అనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కానీ తెలియదు. 77 సంవత్సరాలుగా ఉండేటువంటి కొంతమంది గిరిజనుల కళల్ని, ఎన్నో గ్రామాల కళలని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే సాకారం అయ్యాయి అంటే ఆయన నిజంగా మనిషా ఋషా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈరోజు ఒక్కటి చూడండి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడన్నా విన్నామండి? ఈ దేశంలో ఇలాంటిది ఒక రోజు ఉంటుంది, ఇలాంటి ఒక రోజుని సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు అని ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ స్కూల్లో అయినా కానీ మనకి చెప్పారా? విన్నామా? కానీ మొట్టమొదటిసారి వింటమే కాదు, సోషల్ మీడియా అంతా ట్రెండ్ అయ్యేంత ఈరోజు కనిపిస్తుందంటే మనిషి కాదండి, ఆయన ఋషి. మనుషుల కోసం అప్పట్లో కొంతమంది ఋషులు యాగాలు చేసి, లేదంటే గంగానదిని పైనుంచి కిందకు తీసుకొచ్చారు అంటారు. అలాంటి కార్యక్రమమే పవన్ కళ్యాణ్ గారు మరొక ఋషిలా మారి ఈరోజు పంచాయతీరాజ్ శాఖకి వన్నె తేవటమే కాదు, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అనేది నిజంగా ఇంత ఘనంగా, ఇంత గొప్పగా, ఇంత ప్రౌడ్గా చేసుకునేటువంటి ఒక్క రాష్ట్రం కూడా లేకుండా మన రాష్ట్రానికి ఆ గౌరవం తెప్పించి ఒక ప్రౌడ్గా అసలు మనం ఫీల్ అయ్యేలా చేసినటువంటి ఘనత కేవలం పవన్ కళ్యాణ్ గారిదే. దాని గురించి ఈరోజు ఇచ్చినటువంటి ఈ పోస్టర్ చూడొచ్చు. ఏ కార్యక్రమాలు చేశారు ఏంటి అనేది చాలా క్లియర్గా 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ పాలనలో ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ క్షేత్రస్థాయి నుండి విప్లవాత్మక మార్పులతో ప్రతి గ్రామ పంచాయతీకి స్వతంత్ర ప్రాతిపత్తి కల్పిస్తూ గ్రామ సభలకు పూర్వవైభవం తీసుకొస్తూ 2 ఏళ్ల పాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గ్రామ స్వరాజ్యం దశగా ముందడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి లాలా సింగ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంపూర్ణ సహకారంతో బలోపేతం దశగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇదిగోండి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే మిగతాకి సంబంధించినటువంటి 1.0, 2.0 స్వచ్ఛరథాలు, ఎల్ఆర్ఎం కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైనేజీలు వంటి విస్తృత కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఈ ఋషిదండి, ఈ మహా ఋషిది. వన్నె తేవటమే కాదు, అంటే గ్రామ స్వరాజ్యం అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం కానీ వింటున్నాం తప్ప అది ఎక్కడ కనిపించలే. కానీ ఈరోజు కనిపించడమే కాదు, వినిపించడమే కాదు, మారుమోగేలా ఈరోజు ఆ కార్యక్రమానికి ఇంత వన్నె తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి. ఇక్కడ చూడండి, అన్ని పేపర్లో ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి ఇదిగోండి, పంచాయతీరాజ్ శాఖలో ఆంధ్రప్రదేశ్ మార్క్. కూటమి ప్రభుత్వం వచ్చాక 10 రకాల సంస్కరణలకు శ్రీకారం. జాతీయ స్థాయిలో పంచాయతీలకు 5 అవార్డులు తీసుకొచ్చినటువంటి చరిత్ర. నేడు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆర్టికల్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఫలిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రణాళికలు, దేశంలోనే పంచాయతీ రాజు అని చెబుతున్నటువంటి ఇగోండి అవార్డులు, రివార్డులు, అభివృద్ధి కార్యక్రమాలు. ఎన్నో గిరిజన గ్రామాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడంలో ఏ ప్రభుత్వం కూడా ముందడుగు వేయలే. వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. అంటే మౌలిక వసతులు ఇవ్వటం అనేది ప్రథమ కర్తవ్యంగా పాలించేటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళకి ఇవ్వలేకపోవటం అనేది అది ఎంత ఫెయిల్యూర్ అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మిగతా, అంటే టౌన్లో కావచ్చు, చిన్న చిన్న ఊర్లో కావచ్చు, వీళ్ళందరికీ దక్కేటువంటి ఫలాలు, కరెంట్ వస్తుంది, నీరు వస్తుంది, రోడ్డు వస్తుంది, చదువుకోవడానికి విద్య వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మరి అక్కడ కొండ మీద ఉండేటువంటి ఆ గిరిజన గ్రామాల్లో ఉండేటువంటి పిల్లలకి ఎందుకు రావట్లా?
కల్మషం లేని మట్టిలో మాణిక్యాలు, వాళ్ళకి అలాంటి అవకాశాలు కల్పిస్తే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో అని పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అడవి తల్లి బాట పట్టి ఎన్ని కార్యక్రమాలు చేశారు. అసలు వాళ్ళ కలలో కూడా ఇంకా మా ఇంటికి కరెంట్ రాదు అని కలగంటం కూడా మానేశారు. అలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిజం చేసి చూపించారు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, ఒక గ్రామం కాదు, రెండు గ్రామాలు కాదు, కొన్ని వందల గ్రామాలకు, కొన్ని వందల కార్యక్రమాలకు, కొన్ని వేల కిలోమీటర్ల మేర పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం గురించి జస్ట్ మాట్లాడతా, లెక్కల ప్రకారం 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేయలేంది పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో వాళ్ళ చేసిన దానికి 4-5 టైమ్స్ ఎక్స్ట్రా, 4 టైమ్స్ 5 టైమ్స్ ఎక్స్ట్రా కార్యక్రమాలు చేశారు 2 సంవత్సరాల్లో. కేవలం 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవలా, రేపు జూన్ వస్తే తప్ప ఇంకా 3 నెలలు ఉంది. అంటే ఆలోచించండి, ఎంత గొప్ప పనులు, ఎంత వేగంగా, ఎంత నాణ్యంగా చేస్తున్నా కూడా కొంతమంది ఆ నాణ్యత చెక్ చేయడానికి వచ్చేటువంటి ఆ గుంతల్ని కూడా తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకునేటువంటి పరిస్థితి. మీరు అసలు రోడ్లే వేయలేదురా బాబు, మీరు అసలు ఒక ఊరికి రోడ్డు వేసినటువంటి చరిత్ర లేదురా నాయన అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొండల్ని గుట్టల్ని చీల్చుకుంటూ రోడ్లు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నీరు లేదా నీరు ఇచ్చారు, కరెంట్ లేదా కరెంట్ ఇచ్చారు. మీరు కొన్ని గ్రామాలకైతే ఆ ఊర్లో 4 ఉన్నారు, 4 కుటుంబాలే ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఇన్ని కోట్లు పెట్టి ఎవరైనా వేస్తారా అని చెప్పి గతంలో వెళ్ళినటువంటి ప్రభుత్వ పాలకులు చెప్తే పవన్ కళ్యాణ్ గారు 4 అయితే మనుషులు కాదా, వాళ్ళు ఈ దేశంలో బ్రతకట్లేదా, వాళ్ళకి హక్కు లేదా, వాళ్ళు ట్యాక్స్ కడతలేదా అని వాళ్ళకు కూడా ఆ హక్కు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ ఆలోచన చేయనటువంటి ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఇక దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో అవార్డుల సంచలనం రేపినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో పరిచయం చేసినటువంటి పరిస్థితి. గ్రామ సభలతో చారిత్రాత్మక ఘట్టం కూడా మనకు తెలుసు. 2024లో రాగానే ఒకటేసారి 13,000కు పైగా గ్రామ సభలు ఒకటేసారి నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఒక్క పంచాయతీరాజ్ శాఖలో ఇన్ని అద్భుతాలు చేయొచ్చా? అసలు పంచాయతీరాజ్ శాఖలో గిన్నీస్ వరల్డ్ రికార్డు తీసుకెళ్ళొచ్చా? ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటి ఇలా కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు తీసుకురావచ్చా, ఒక శాఖలో ఈ పని చేసి ఇలా కూడా చేయొచ్చా అని ఆయనే నేనే చూసి నేర్చుకునేలా నన్ను కొన్ని కార్యక్రమాలు చేశారని పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నారు. ఆలోచించండి ఎంత గొప్ప కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో. దాన్ని మనం ఇలా బయటికి చూపించడం కూడా చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే మిగతా వాళ్ళు చేశారా లేదా అని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేశారు. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. 2 ఏళ్లలోనే ఎంత చేస్తే 5 ఏళ్లలో మీరు ఊహించండి. ఇలాంటి రికార్డులు మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాం. అవార్డులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. 5 ఏళ్లలో మీరు ఊహించినటువంటి చేంజెస్ పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు, చేస్తున్నారు, చేసి చూపిస్తారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని కొట్టాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇంకొకరు రావాలి. ఆ రేంజ్లో ఉంటుంది, రాసిపెట్టుకో.